तेलंगाना के जंगामा जिले में मुकामी दुकानदारों ने नकली साधुओं का पर्दाफाश किया है। बताया जाता है कि 4 साधु स्टेशन घनपुर के हुदूद में आए और दुकानदार से कहा कि वो खुशहाली के लिए पूजा करेंगे। इस दौरान कुछ पाउडर उन पर फेंका गया और दुकानदार के पास की रकम ले ली गई। जब साधु कार में फरार होने की कोशिश कर रहे थे, मुकामी अवाम ने उन्हें पकड़कर पुलिस के हवाले कर दिया, लेकिन साधुओं ने उन पर लगाए गए इल्जामात को बेबुनियाद करार दिया है। नहीं लगाया साहब, कभी नहीं, नहीं लगाया, नहीं साहब, नहीं लगाया। నా పేరు దిలీప్, స్టేషన్ గన్పు. పొద్దున్నే ఈ దొంగ బాబాలు వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాటలు చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టాలయంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు. దయచేసి అందరూ జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రానియకండి, 1 రూపాయి కూడా ఇవ్వకండి. వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సంపాదించుకోవచ్చు, కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ, రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళంతా తిరుగుతున్నారు. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు, విభూతులను, ఒక రుద్రాక్ష, ఇవన్నీ ఫేక్ అండి. ఇవేవి నమ్మొద్దు. డబ్బులు మాయం చేసి ఏదో విభూతిలాగా మీ చేతిలో పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేసిన మాయాలు. వీళ్ళు అసలు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉంది. దానికి కనీసం సీలింగ్ లేదు, రుద్రాక్ష